నేను తెలియకనే అడుగుతున్నా. ఎవరు గోపే? అవును అవును, ఎవరు? అదే సారు, ఇది యూట్యూబ్లో చాలా అది జీసస్ గురించి చాలా రంగ మాట్లాడుతుంది మీరు. ఎవరి గురించి? జీసస్ గురించి చాలా రంగ మాట్లాడుతున్నారు. జీసస్ నీకు చుట్టమా? చుట్టంగాలే కానీ వాడు జీసస్ నీకు చుట్టమా? సరే వాడు తప్పు చేసినాడు, వాడు గెలేనికి అవకాశం ఉందా లేదు నీకు? అర్థం కావట్లా. వాడు తప్పు చేసినాడు అంటున్నావు, వాడిని తీసుకొని జైల్లో పడే నీకు లేదా? నీకు అదే ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నేను అడిగేది జీసస్ నేను జీసస్ గురించి. నాకు చుట్టం కాదు, నాకు చుట్టం కాదు. ఆయమ్మ నీకు ఏమైనా చుట్టామా? అదే ఆయమ్మ నీకు ఏమైనా చుట్టామా? ఏ భాష మాట్లాడేది? ఆయమ్మ నీకు ఏమైనా చుట్టామా? ఏ అమ్మాయి? అది ఎవరో రేపు చేయనంటున్నావు. ఏ అమ్మాయి? వాడు ఏమో తప్పు చేసినట్టు తెలియదు. కాదా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏం తాగున్నావా లేదా మామూలుగా మాట్లాడుతున్నావు? కరెక్ట్ గా చెప్పు నాకు. నేనేం అనుకోను. ఇలాంటి కూడా నువ్వు ఎంత తాగినావు? నువ్వు తాగి మాట్లాడుతున్నావా? ఏం తాగివు? ఏ బ్రాండ్ తాగివో? ఏ ఊర్లో ఉన్నావు? నీ డీటెయిల్ చెప్పు ఫస్ట్. అసలు నువ్వు అంటే నువ్వు వస్తావా? ఏంది? అది కాదు, సరే వాడు తప్పు చేసినాడు, ఓకే జైలు పడేలా. కానీ నువ్వు జీసస్ గురించి రంగు మాట్లాడుతున్నావు. ఏంది? వాడు తప్పు చేసినాడు, కరెక్టే. వాడు తప్పు చేసింది ఎవడు? తప్పు చేసింది ఎవడు? ఎవడు తప్పు చేసినాడు? నువ్వు ఎవడు తప్పు చేశాడా? ఎవడి పేరేంటి? తెల్లదానికి ఎవరు తప్పు చేసినా తెల్లదానికి? నాకు తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది. తెలంది రంగు మాట్లాడుతున్నావు జీసస్ గురించి. ఏ జీసస్? ఎవడాడు జీసస్ అంటే? జీసస్ అంటే ఎవడు? తెలందే వానికి జీసస్ గురించి రంగు మాట్లాడతాడు. జీసస్ అంటే ఎవడా? ఎక్కడ ఉంటాడు? ఏ ఊర్లో ఉంటాడు? తెలందే వాని గురించి రంగు మాట్లాడతారు నువ్వు. వరణి అమ్మ జీసస్ ఏ ఊర్లో ఉంటాడా అని చెప్తుంటే ఎవడు జీసస్ అంటే ఎవడు? నన్ను ఏం మాట్లాడంటే తెలందే జీసస్ మీ ఫ్రెండా? రేపు చేసిన అమ్మాయి నీకు ఫ్రెండా? ఎవరు రేపు చేశారు? ఎవడు రేపు మాట్లాడుతున్నాను? ఏరమ్మా ఇప్పుడు అసలు నీకెవరు కావాలి? ఎందుకే నీకెవరు కావాలి? గోపి. నేనే గోపి. ఇప్పుడు ఏం నీకు ఏం కావాలి అసలు? ఏ విషయం మాట్లాడదలుచుకున్నావు నువ్వు నాతోటి? అదే అది నన్ను ఏం మాట్లాడలేదు, ఏం లేదు. వాడు ఎవడో తప్పు చేసినా మాట్లాడుతున్నావు. వాడిని స్థితి జైలు పడలే కానీ జీసస్ అది వాని పిల్ల అది జీసస్ వాళ్ళ రేపు చేస్తా అది చేస్తా అంటే ఏంటి రాంగ్? అది ఏ జీసస్? జీసస్ అంటే ఎవరు? వేరే మాత. జీసస్ అంటే ఎవరు? ఏ ఊర్లో ఉంటాడు ఆయన? ఎవరు తెలియని నువ్వు అనే మాట్లాడితే నాకు తెలియకనే అడుగుతున్నాను స్వామి. జీసస్ ఏ ఊర్లో ఉంటాడు? ఎవరు ఆయన? తెలియని అవన్నీ మాట్లాడినా నువ్వు. నాకు తెలియకనే అడుగుతున్నా. జీసస్ అంటే మీ ఫ్రెండ్? నీకు అవసరం? తెలుగులో ఏంటి జీసస్ అంటే? తెలుగులో ఏంటి? తెలుగులో ఏం పేరు? యేసుప్రభు. యేసుప్రభు మీ ఫ్రెండా లేదా మీ చుట్టమా? మీరు రిలేటివ్? ఎవరు ఆయన? ఎంతకే నీ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. నీకు అవన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాతోటి? నువ్వేందుకు ఆయన గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎవరు ఆయన గురించి? ఎవరి గురించి? యేసుప్రభు అదే మేరీ మాత గురించి. మేరీ మాత ఎవరు మళ్ళీ? మళ్ళీ వీడు కూడా మళ్ళీ మేరీ మాత ఎవడు వీడు? మరి కాదు, యేసుప్రభు మీ ఫ్రెండ్ అన్నావు. మేరీ మాత ఎవరు? మీ అమ్మ? వివరంగా చెప్పాయా స్వామి? నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది. నువ్వు సగం చెప్తే నాకు అది కాదు. నువ్వు ఎవడో తప్పు చేసినాడు, వాడిని చేయలే కానీ మీరు మాత్రం తప్పు చేసింది ఎవరు పెట్టుకొని వాని వీడిని పెట్టుకొని కనింది అని మాట్లాడానికి అవసరం వానికి? ఎవడు తప్పు చేసింది? ఎవడు? అది మీరు మాత్రం తల్లి తప్పు చేసి వాని చేసి వానితో వండుకొని కడుపు చేసుకొని ఆమె మాట్లాడుతున్నావు. ఎవరైనా నువ్వు చెప్పేది అసలు నాకేం అర్థం. కడుపు చేయటం ఎవడు కడుపు చేసింది? ఎవడు కడుపు చేశారు అంటే? నువ్వు వీడియో యూట్యూబ్లా వీడియోనా? వీడియో చూడండి. నువ్వు అవన్నీ పెట్టినావాను? ఏ వీడియో స్వామి? నాకు అర్థం కావట్లేదు. నువ్వేం చెప్తున్నావు? ఏ వీడియో అంటున్నావు? వీడియో అంటున్నావు, రేప్ చేశారంటున్నావు, కడుపు చేశారంటున్నావు. ఎవరు అసలు? నువ్వు ఎవరు? ఏం కావాలి నీకు? ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? నీ వాట్సాప్ నెంబర్ ఇదేనా నీకు? నా వాట్సాప్ నెంబరా? నాకు వాట్సాపే లేదు అసలు. వాట్సాప్ లేదా? లేదు.
వాట్సాప్ నెంబర్ చెప్పు. అదే అది నువ్వు మాట్లాడే వీడియో నీకు నువ్వు ఏడన్నావు స్వామి? ఏ ఊరు నీకు వాట్సాప్ నెంబర్? వాట్సాప్ నెంబర్ నా సులీల నెంబర్. ఎవరు స్వామి నువ్వు అని చెబుతుంటే? యేసు ప్రభు అది కాదు రావరే, నేను చెప్పేది కొంచెం చేయకాడది. అరే అంటున్నావా ఏంట్రా? నీ చెల్లిని నాకు ఏమైనా ఇచ్చావు బావమర్ది? అరే అంటున్నావు? అరే బావమర్ది నీ చెల్లి నాకు ఎక్కడ నాకు ఇచ్చినావా? ఏ నెంబర్ కావాలి ఇంతకి? అది కానీ నీ ఎక్కడ నాకు ఏమొచ్చినావా? నీ ఎక్కడ ఇచ్చినావా నాకే? మరి అరే అంటున్నావు ఎందుకురా? ఒరే ఒరే అది కాదు, నీ దేవుడి గురించి తప్పు మాట్లాడకు. నీ దేవుడి గురించి తప్పు మాట్లాడకు. నా దేవుడు ఎవరో తుల్లిగా నా దేవుని లెక్కలు ఉన్నాను రా. దేవుడే నమ్మను రా, నేను నాస్తికుడిని. దేవుడు లేడని చెప్తాను నేను అందరికి. నమ్మకుంటే యా దేవుడు నీకు అవసరం వరానికి? యా దేవుడు? నా సులిలో దేవుడు ఎవడే దేవుడు? యా దేవుడే నీకు అవసరం వరానికి? నమ్మకం నీకు అవసరమానికి? నా దేవుడు ఎవడరా అని చెప్పి నేను అడుగుతుంటే సుల్లి చికెన్ కొడక నీకు నమ్మకుంటే నీకు అవసరమా అంటున్నా? నీకు ఎవరు యా దేవుడు నమ్మనంటున్నావు, నీకు అవసరమా? నేను యా దేవుడే నమ్మనని చెబుతాను, నువ్వెవరు మధ్యలో నమ్మమని చెప్పటానికి? నమ్మనప్పుడు నీకు అవసరం నీకు యా దేవుడి గురించి? నాకు ఆ దేవుడు వద్దు, నాకు నా దేవుడు చాలు. సరే మీ దేవుడు నాకు అవసరం లేదు, నాకే మా దేవుడు చాలు. నాకే ఎవరు మీ దేవుడు? ఎవరు మీ దేవుడు? ఎవరా? నీ దేవుడు లేడని చెబుతుంటే నాకు దేవుడు లేడు. అసలు మీ దేవుడు గురించి మాకు లేదు. నాకు దేవుడు లేడయ్యా. అసలు మీ దేవుడు మాకు లేదు. మరి నేను ఒక మాట చెబుతా, నేను ఒక మాట నా మాట నేను ఒక అమ్మాయి మాట్లాడు. నేను చెప్పేది నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. ఆ అమ్మాయే నాకు దేవత, దాన్నే పూజిస్తా నేను. నాకు ఏ దేవుడు లేడు ఇంకా. నాకు అదే అవన్నీ మరి దేవుళ్ళ గురించి ఏ దేవుడి గురించి పెట్టాను? ఆ దేవుడి పేరు చెప్పు. నీకు వాట్సాప్ నువ్వు మాట్లాడమంటే దీనికి వాట్సాప్ లేదయ్యా. నేను దేవతనే నమ్ముతాను, నేను దేవతనే నమ్ముతా, దేవుడిని నమ్మను. నాకు దేవతే ముఖ్యం. నేను ప్రేమించిన అమ్మాయే నా దేవత. ఆమె న్యూజిలాండ్ లో ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఉంటది. ఆమె పేరు మేరీ. ఆమెను లవ్ చేసి ఆమె నా లవరు. మధ్యలో నువ్వెవరు అడగడానికి? లవ్ చేయొద్దంటాను నువ్వెవరు? నా ఇష్టం, నేను ఎవరినైనా లవ్ చేసుకునే హక్కు నాకు ఉంది స్వామి. నువ్వెవరు లవ్ చేయొద్దంటానికి మేరీని? నన్ను కూడా అది కాదు, నన్ను కూడా నీ చెల్లెని లవ్ చేస్తాను. అరే నాకు చెల్లెలు ఎవరు లేరురా అని చెబుతుంటే నా చెల్లెలు ఎవరు? ఏ నెంబర్ కావాలి నీకు? నా చెల్లుంది ఒకటే, నా చెల్లుంది ఒకటే చెల్లు. నాకు నేను నీతోనే మాట్లాడుతున్నా, చెల్లులోంచి నేనే మాట్లాడుతున్నా నీతోటి. నీకు చెల్లి చెల్లు ఉంది సార్, నాదే స్వామి చెల్లి. ఈ చెల్లు నాదే స్వామి, నేను కొనుక్కున్నా. 10,000 రూపాయలు పెట్టి నా షెల్ నేను కొనుక్కున్నా. నీకెందుకు చెప్పు నా షెల్ నేను కొనుక్కుంటే? ఎవడు మీ దేవుడి పేరేంది? యాదేవుడు నీ దేవుడు యాడుంటాడు? నీ దేవుడు యాడున్నాడు? ఎవడా దేవుడు? నీ దేవుడి పేరు వరేనా? మీ దేవుడి పేరు వరేనా? ఒరే అనే దేవుడు ఏ పుస్తకంలో ఉంటుంది చెప్పు? ఒరే అనే దేవుడు ఏ గ్రంథంలో ఉన్నాడు? హూకా సరిగా మాట్లాడరా? ఏం మాట్లాడుతున్నారా? హూకా లంచోడక ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి ఫోన్ చేసావు? దాని పేరు మేరీ, దాన్ని లవ్ చేశా. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నేను ఎవరైనా లవ్ చేస్తా, నాకు స్వతంత్రం ఉంది. నీకు ఏమైనా కోర్టులో నా మీద కేసు పెట్టుకో. మేరీ అని లవ్ చేశాడు ఇతడు, ఈడు గోపి అన్నాడు మేరీని లవ్ చేశాడు కాబట్టి ఇతని మీద కేసు పెడుతున్నావు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు. నువ్వెవడు? నా లవర్కి నువ్వు మధ్యలో నువ్వు రాడా? నువ్వెవడు? మేరేమైనా చూపిస్తాను? ఏంటి మేరేమైనా చూపిస్తాను? ఒరే మేరీరా, ఆమె వయసు ఇంకా 18 సంవత్సరాలే, కన్యగా ఉంది. ఇంకా నేను ఆమెతో సెక్స్ కూడా చేయలేదు. ఇంకా ఇజ్రాయిల్ లో ఉంటుంది ఆమె. నా లవర్ నా ఇష్టం, నువ్వెవడు అడగటానికి? ఏం పని చేయాలా? ఏం పని చేయాలా? నీ గుద్దలో నుంచి కుళాయి వస్తుందట, అది పని చేయ ముందర. నేను మొగండ్రా మొగోడివా? ఎవరు చెప్పారు? మేము చెప్పారు మొగోడు అని. మీ నాన్న చెప్పారా? ఇద్దరు ముగ్గురు చంపి జైలుకి వచ్చిన కొడుకు నేను. నువ్వెంత నాకు హాస్టల్? ఎవరిని పొడిచావు? కాదు, ఎవరిని పొడిచావు నువ్వు? ఇద్దరు ముగ్గురు అంటే ఎవరిని? ఏది చిన్న చిన్న మటర్లు చేసినవా ఏంటి? దోవని ఈగల్ని మటర్లు చేసినవా? అరే అంతే ఎవరు మటర్ అన్నారు దాన్ని? నువ్వు ఈగల్ని దోవల్ని మటర్లు జైలు పోరు ఎవరగానే. సరే ఇంతకి మేరీ ఎవరు? ఇంతకి మీకు నువ్వు చదువుకోలేవు? ఏందే?
నువ్వు చదువుకోలేవా? పూకు నాకాలా ఏ మాట ఏం పూతులేని స్వామి నువ్వు తాగున్నావా ఏంది? పూకు నాకే మాటలు ఏంది అది? నువ్వు చదువుకోలేవా? మాట్లాడుకు తప్ప ఏంది మాట్లాడకూడదు, చిన్నపిల్లడు నువ్వు. అది కాదు, నువ్వు చదువుకోలేవా? ఎవరు నువ్వు? నేను ఏలు ముద్ర కానీ నేను చెబుతుంటే ఏలు ముద్ర వేస్తా ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫీస్లో. ఏలు ముద్ర కానీ నేను గవర్నమెంట్ పనిచేసిన ఏలు ముద్ర గుద్దేసుకున్నది ఏ మాట బూత్ మాటలు మాట్లాడు స్వామి. గుద్దేసుకునేది ఏంది మరి? అట్లా గుద్దేది అయ్యే మాటలు తప్పు కదరా. నువ్వు దేవుడిని నమ్మేనన్నావు, మరి ఆ దేవుడిని అలా తిడతాం తప్పు కదా. అది రాంగ్ మాట్లాడుతున్నావు నువ్వు. దేవుడు కొత్త తెగుతాను ఆ మాట మాట్లాడడం తప్పు కదా. అలాంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు? ఏంది దేవుడు కొత్త తెగుతా అన్నావు, అలాంటి మాటలు మాట్లాడచ్చా? దేవుడు గుర్తు తెగుతాను నువ్వే అన్నావు కదా స్వామి, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తావు. మీరు మాత్రం దెంగతా జైలు పోతా మాట్లాడుతున్నావు, అది దేవుడు క్షమిస్తా మాట్లాడుతున్నావు. ఏ దేవుడు? అది మీరు మాత్రం రేపు చేస్తా. అవును ఏ దేవుడు? దేవుడి పేరేంటి? దేవుడి పేరు చెప్పు సార్. దేవుళ్ళు ఇదిగో మ్యాటర్ మాట్లాడతాను యూట్యూబ్ లో. అరే బాబు ఈయన దేవుళ్ళు హిందూ దేవుళ్ళు ఉన్నారు, ముస్లిం దేవుళ్ళు ఉన్నారు, క్రైస్తవ దేవుళ్ళు ఉన్నారు, జైన్ దేవుళ్ళు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? నీకు వాట్సాప్ నెంబర్ చెప్పు, వీడియో పంపిస్తాను. ఏం వీడియో పంపిస్తావు? నువ్వు వాట్సాప్ నెంబర్ వీడియో పంపిస్తావు. నువ్వు ఏం మాట్లాడు వీడియో పంపిస్తా ఉంటాను నీకు. వట్టకాయ వీడియోనా? ఏ స్వామి వట్టకాయల వీడియోలు పంపించేది స్వామి? అమ్మ ఏం వట్టకాయల వీడియోలు వస్తాయా నాకు బాబు? నువ్వు మాట్లాడు వీడియో పంపిస్తా నీకు వాట్సాప్ నెంబర్. వీడియో అంటావు ఏంటి? వట్టకాయల వీడియో ఏంటది నాకు అర్థం కాదు. వట్టకాయల వీడియోలు పంపిస్తానంటున్నావు, దేంట్లో పంపిస్తావు? ఎన్ని కొట్టలాగినావు నువ్వు ఇప్పుడు? ఎన్ని కొట్టలాగినావు మందు? ఏంటి ద్రాక్ష రసం తాగిరా? మందు తాగలేని ద్రాక్ష రసం తాగా ఇప్పుడే. ద్రాక్ష దేవుడు ఆట మాట్లాడదు తెలుదొక్క. ద్రాక్ష రసం అంటే పూకాని మందేరా అది. తెలుగులో ద్రాక్ష రసం, హిందీ ఇంగ్లీష్లో తెలుగులో మందు, ఇంగ్లీష్లో వైన్ అంటారు, డ్రింక్ అంటారు. నీళ్ళక తెలుదొక్క నువ్వేం చేస్తుంటావు చెప్పు? ఏం జాబ్ చేస్తావు నువ్వు? నానా డ్రైవింగ్. నువ్వు డ్రైవింగ్. నన్ను అడుగు నువ్వేం చేస్తావు అని చెప్పు. నువ్వేం చేస్తావు? నేను మేరీ పూక మీద ఆతులు బిగుతుంటాను. నా ఉద్యోగం అది. నీకు వచ్చిన ఇబ్బంది అని చెప్పు ఇప్పుడు. చూసినావు? మేరీ మాత కాదా? మేరీ మాత కాదు, మేరీ అంటున్నా. మేరీ మాత వేరు, మేరీ వేరు. నీకు మాత, నా కొత్త మేరీ అది. అంటే మీ లవర్ పూక మీద ఆదులు పెడుతుంటావా? నా లవర్ మేరీ అనేది ఉంటుంది, దాని మీద పూక మీద ఆదులు బిగుతుంది. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దానికి ఊరుకోవడం బద్ధకం. మేరీకి ఊరుకోవడం బద్ధకం అంట. నన్ను బీకమంటుంది, నేను బీకుతున్నా. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మధ్యలో? మా ఇద్దరి మధ్యలో నువ్వెవడు రావడానికి? అంటే మేరీవే కదా, మేరీ మాత కాదు కదా. ఒరే బాబు మేరీ రా అని చెబుతుంటే మేరీ మాత అంటావు మళ్ళీ. ఇంతకు నీకు ఎవరు కావాలి అసలు? ఏ నెంబర్కి కాల్ చేసినావు నువ్వు? ఎందుకు నాకు మెంటలే పక్క ఎందుకు కాకుండా మెంటలా? మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. అడ్రస్ నువ్వు చెప్పు, నేను చెప్తా అడ్రస్. ఏదో ప్లగ్లో వేలు పెట్టు, మంచి కరెంట్ ఎక్కుద్ది నీకు, శుభ్రంగా తగ్గిపోయింది మెంట్లో. మీ ఇంట్లో కరెంట్ ఉంది కదా, దాని ప్లగ్లో వేలు పెట్టు, తగ్గిపోద్ది మెంట్లో. అది కాదు ట్రీట్మెంట్ బొక్క, మీ అయ్యకి మీ అమ్మకు డబ్బులు బొక్క, అదెందుకు? నువ్వు ప్లగ్లో వేలు పెట్టు, నీ మెంటలు తగ్గిపోయింది. అది కాదు, నీ అడ్రస్ నువ్వు పెట్టి అన్నీ పెడతా. నా అడ్రస్సా? ఏ అమ్మాయిని ఏమైనా పంపిస్తావా ఏంది? మళ్ళీ మనమాట నేనేమనుకోను. అమ్మాయిలు పంపిస్తావా? అమ్మాయిలు సప్లైరా నువ్వు? నేను ఎవరితో చెప్పలే, మన మనసులో పెట్టుకుంటా. ఇప్పుడు నా అడ్రస్ అడిగావు, అమ్మాయిని పంపించడానిగా? దేనికి? ఆడకోడానికి తెలుస్తారా? ఆడకోడాక నిన్ను ఎవరు పంపిస్తారో కాదు, అడ్రస్ అడిగిను. అమ్మాయిలు నువ్వు సప్లై చేసేవాడు ఎవడు? నువ్వు నా అడ్రస్ నీకెందుకు? ఆడకు వచ్చినాక నీకు తెలుస్తుంది. అడ్రస్ చెప్పు, అడ్రస్ నువ్వు చెప్తాను, నేను చెప్తాను అంటున్నా. కాదు, తేనె పట్టుకుంటే మడ్డేమని గుడుస్తావా ఏంటి? తేనె పట్టుకొని వస్తే నా దగ్గర తేనె బాటిల్ అయితే ఉంది, 1/2 లీటర్ తేనె ఉంది. మడ్డ గుడుస్తానంటే చెప్పు, నువ్వు గుర్తావరా? మరి కాదు, అడ్రస్ అడిగింది నువ్వే కదరా. మరి అరే బాబు నువ్వు ఎవడికి ఫోన్ చేసావు? ఏదో మాట్లాడుతున్నావు. కొట్లాడికా నువ్వు? కొట్లాడికేంది? కొట్లాడికి అంటే నువ్వనే నన్ను చంపే, నిన్ను చంపేస్తా. నువ్వు నాకేం ద్రోహం చేసావు నిన్ను చంపడానికి? నేను నువ్వు మా దేవుడు ఎవరు? మీ దేవుడు పేరు చెప్పరా? నీకు ఎవడైనా మీ దేవుడు మడ్డగాడా? ఒరే నీ దేవుడు మడ్డగాడా? అరే ఎంత ఆగిపోయి నువ్వు మడ్డగాడవు. మాడగాడా మీ దేవుడు? మన సంగ మాట్లాడు. అరే నువ్వే అన్నావు కదరా మాడగాడు మా దేవుడు అని.
నీ దేవుడు రా మాటగాడు, మా దేవుడు ఎవడు మా దేవుడు అని నేను మేరీని తప్ప ఎవరిని దేవతగా నమ్మను రా అని చెప్తుంటే నువ్వు మళ్ళీ మీ దేవుడు నాకు దేవుళ్ళు ఎవరు లేరు, మేరీయే దేవత నాకు, నా లవరే నాకు దేవత, దాని కూకే నేను నాకుతాను. అరే మేరీ అనేది నా లవరు, దాన్ని కూకే నాకుతానే, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు నువ్వెవడు నన్ను అడగటానికి? మా దేవుడికి మాట్లాడు నువ్వు రాను. ఎవరు మా దేవుడికి మాట్లాడు నువ్వు? మీ దేవుడి పేరేంటి? ఈశ్వరపురా. యేసు. నీకు తెలియనప్పుడు పనిచేయరా? యేసు ఏ ఊర్లో ఉంటాడా? ఏ ఊర్లో ఉంటాడు ఆయన? నీ అమ్మ కాడ ఉంటారా? నీ అమ్మ కాడ మేరీ పూకులోనా? ఏ మాట? అరే ఇప్పుడు మీ దేవుడు ఏ ఊర్లో ఉంటాడు చెప్పు. మేరీ నీ అమ్మ పూకులో ఉంటారా? మేరీ అమ్మ పూకులోనా? సరే సరే, మేరీ అమ్మ పూకులో ఉంటే సరిపోయింది, నాకే అభ్యంతరం లేదు. అదే మేరీ అమ్మ పూకులో, అదే లేరా? ఏ ఊర్లో ఉంటాడు? మేరీ అమ్మ పూకులో. అదే నేను అదే అంటున్నాను రా, మేరీ అమ్మ పూకే, నేనేం కాదని. ఏ ఊర్లో ఉంటాడు ఆయన? నువ్వు దేవుడు అన్నావు, మాడాగాడు అన్నావు, అన్ని మాటలు తిట్టావు మీ దేవుడిని. ఏ ఊర్లో ఉంటాడు? మీ దేవుడు అవి కాదురా, నన్ను అన్నది మీ అమ్మ పొగులా, మా దేవుని పొగులు కాదు. మరి అమ్మ పొగులో దేవుడు ఉంటాడా? లంజ కొడక. కూడా ఎవరో నాకు తెలియదు అట్లా. హలో, చేశారు కదా, అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. హలో హలో, చెప్పండి. ఎవరు? గోపి గారేనా అండి? అవునండి, చెప్పండి. మాది వరంగల్ అండి. గోపి గారేనా అండి? అవునండి, చెప్పండి. నేనే. అవునా? ఏంటండి ఈ మధ్య ఏదో చర్చి అంటే వ్యభిచార గృహము, గుడి అంటే మీరేనా అండి? నేనేనండి. అది పొరపాటు కాదండి, మన మత ప్రేమ ఎందుకు అవుతుందండి? అయ్యో, ఇప్పుడు మీరెవరండి, హిందువులా క్రిస్టియన్సా? నేను న్యూట్రల్ ఉంటే ఏమని కాదు కానీ నేను మన భారతదేశంలో పుట్టిన ఒక పౌరుని కాదండి. మరి మత సామరస్యం గల దేశం కదండి, లౌకికవాద దేశం కదా మనది. ఎవరు చెప్పారండి? రాజ్యాంగంలో ఉంది కదండి. ఏమనుందండి? మన మత ప్రేమ లేని దేశం, ఎవరి మతం వారు పాటించవచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా. సరే, ఇప్పుడు నా మతాన్ని నేను పాటిస్తానండి, నా మతాన్ని నేను నమ్ముతాను, అన్ని మతాలు సమానం, నేను గౌరవిస్తా. మరి ఎదుటోడు కూడా మరి అదేమో గౌరవం ఉండాలి, వాడికి ఖచ్చితంగా ఉండాలి. మరి లేనప్పుడు ఏం చేద్దామండి? అయితే ఎవరో ఒకరు పొరపాటు చేస్తే అందరిని అట్లా కించపరచడం కరెక్ట్ కాదు కదా. ఎవడో ఒకడు పొరపాటు అయింది. 190 మంది పాస్టర్లు అదే చెప్తారు, హిందూ దేవుళ్ళు సైతాన్లు, రావుళ్ళు, రప్పలు అని. ఇప్పుడు ఒక నిమిషం వినండి, మీరు ఎక్కడో 1-2 సందర్భాలు తీసుకొచ్చి చెప్పకండి. విజయవాడ కనకదుర్గమ్మని దయ్యం అని చెప్పి బెల్లంపల్లి ప్రవీణ్ కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం పీకుతున్నారండి సెక్యులర్ వాదులు? విజయవాడ కనకదుర్గమ్మని దయ్యం అన్నాడు పబ్లిక్ గా. చాలా మంది రాముడు గురించి, కృష్ణుడు గురించి విపరీతంగా పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు ఈ రోజుల్లో. మరి వాడు నమ్మిన గ్రంథాన్ని వాడు గొప్పదని చెప్పుకొని హిందూ గ్రంథాల గురించి వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అందుకని మేమందరం తయారయ్యాం. అయితే ఇది ఒక మాట, ఇదైతే చాలా బాధ పెడుతున్న విషయం అండి. మీరు వ్యక్తిగతంగా ఎవరైనా అని ఉంటే వాళ్ళను అనండి, కానీ గుడి ఏమో మంచిది, పవిత్రమైంది, చర్చి వ్యభిచార గృహాలు అనేది ఇది కరెక్ట్ కాదు. మరి మేరీ అనే వ్యభిచారేనండి. వాళ్ళ వ్యభిచార కొడుకుని తీసుకొచ్చి చర్చిలో పెట్టి మరి వ్యభిచార కేంద్రంగా ఏమైంది? మేరీ అనే వ్యభిచారిని ఎట్లా అండి? ఇప్పుడు ప్రతి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భర్త చేత గర్భం చేయించుకోవాలి, అవును కదా? మేరీ అనే వేరేవాడి చేత గర్భం చేయించుకుని యేసును కన్నది. అది కరెక్ట్ కాదు, మీరు అనేది తప్పుగా కాదు, కరెక్ట్ కాదు. అయ్యో, మత్తయి బైబిల్ చదవండి, మత్తయి సువార్త 1:18 వచనంలో ఉంటది. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఏది మొగుడు పెళ్లి అయ్యింది అప్పటికే, పెళ్ళైనా సరే ఓన్లీ ప్రధానమై ఉన్నది అంతే. అవునండి, ప్రధానము చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. మరి పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉన్నప్పుడు ఆ 3వ నెల తెలిసిగా సింటమ్స్ 3వ నెలలోనే బయటపడతాయి. అంటే పెళ్లికి ముందే గర్భం చేయించుకుంది. మరి మొగుడికి చెప్పాలి కదా, ఏమంటే నేను పెళ్లి చేసుకున్నాను, నేను గర్భం చేయించుకున్నాను, పెళ్లి ఎప్పుడు చెప్పాలిగా. మరి చెప్పకుండా ఇప్పుడు గర్భం ఎప్పుడు బయటపడింది? 3 నెలలు బయటపడింది, అవును కదా? 3 నెలల్లోనే బయటపడుద్ది. ఇప్పుడు అంటే టెస్ట్ వచ్చినాయి కాబట్టి 1-2 నెలలకు బయటపడుద్ది. ఇప్పుడు మరి పూర్వం బయటపడాలంటే వాంతులు రావాలి, లేకపోతే ఇంకా ఏ వీళ్ళు వస్తాయి, ఇట్లాంటి చాలా సింటమ్స్ ఉంటాయి, డేట్లు అయిపోతాయి ఇవన్నీ.
మరి అప్పుడు 3వ నెలకే ఆ సింటమ్స్ బయటపడి గర్భవతిగా ఉన్నప్పుడు మరి ముందరే పెళ్లికి ముందరే భర్తకు చెప్పాలి కదా, ఏమండి నేను పరిశుద్ధాత్మను గర్భవతిగా అవుతున్నాను, మీరు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేకపోతే లేదనే మాట చెప్పలేదాము అక్కడ. మరి ఇప్పుడు సరే పెళ్లి చేసుకుంది, మరి మొగుడికి చెప్పాలి కదా నిజాయితీగా, నిజంగా కనుక ఏమో గర్భవతి అయి ఉంటే తప్పు చేయకుండా ఉంటే మొగుడికి చెప్పాలి కదా. మరి మొగుడి దగ్గర ఎందుకు దాచిపెట్టింది? అప్పుడు మొగుడు అంటాడు నువ్వు గర్భవతి కాబట్టి రహస్యంగా ఆమెను విడనాడు అనుకుంటాడు, వదిలేయాలనుకుంటాడు. దేవదూతలు ఆల్రెడీ చెప్పి ఉండరండి. అవునండి చెప్పారండి. అంటే ఇక్కడ మీకు నేను అడుగుతా పాయింట్ అర్థం కావట్లా, అసలు ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇప్పుడు మోసం చేసినట్టు కాదా భర్తతోటి పెళ్లికి ముందర? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ తమ్ముడో మీ చెల్లెలో ఎవరో మీ బావమరిది ఎవరో ఉన్నారు, పెళ్లి చేసుకునే టైం పెళ్లి అయిపోయిన తర్వాత ఏమండి ఈ అమ్మాయి 3వ నెల గర్భవతి అంటే మీకు ఏమైతే గుండెలు పగిలిపోవా? ఏమైతుంది చెప్పండి, మీరు అక్కడే కోల్పోతారు లేదా పెళ్లి కొడుకు. మరి ఇప్పుడు వేసే పరిస్థితి అదే అయింది పాపం. చెప్పాలి కదా ఒక మాట, ఏమండి ఇష్టమైతే చేసుకుంటే లేదు. మరి ఇప్పుడు ఆమె వ్యభిచారిని, అందుకే నేను అన్నది మొగుడిని మోసం చేసింది, దేశాన్ని సమాజాన్ని ప్రపంచాన్ని మోసం చేసింది ఆమె. అలాంటి ఆమె గొప్ప స్త్రీ ఎట్లా అయితే మొగుడిని మోసం చేసిన ఆమె పతివ్రత కాదామె. ఎవరినైతే మొగుడిని మోసం చేయకుండా ఉంటారో వాళ్లే పతివ్రతలు. మరి మోసం చేసుకున్నది పెళ్లి చేసుకున్నది పతివ్రత ఎట్లా అయింది? ఇది నా పాయింట్ అండి. మీరు అనేది ఏదేమైనా కరెక్ట్ కాదండి. మీరు అరే నేను అన్ని ఆధారాలు చూపించి మాట్లాడితే కరెక్ట్ కాదంటే మరి నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నేను ఎందుకు సవ్యంగా సమాధానం చెప్పాలి నీకు? కించపరచొద్దని. కించపరచట్టు కాదు, ఉన్నట్టు చెబితే కించపరిచి దొంగ అంటే కించపరిచినట్ట, రేపిస్ట్ అంటే కించపరిచినట్ట. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మీకు బుర్ర ఉందా దొబ్బిందా? కాదు ఒక మాట అంటున్నా, మాట్లాడేది నువ్వు ఇన్ని ఆధారాలు చూపించి నేను మాట్లాడితే నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇస్తావు. ఎలా కరెక్ట్ కాదు నువ్వు చెప్పు మరి. పిచ్చి మాట్లాడతావు, ఫోన్ చేసి పొద్దున్నే నాకు బీపీ తెప్పిస్తావు. నేను అన్ని ఆధారాలు చూపించా, రిఫరెన్స్ చూపించా, అన్ని చూపించా. మరి చూపించినప్పుడు మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతావు? నువ్వు కరెక్ట్ కాదంటావు ఏంటి? అంటే నేను చెప్పినంతా ఏమైనా సొంత కల్పించి చెప్పానా? నీ దగ్గర బైబిల్ ఉంటుంది, బైబిల్లోంచి చూపిస్తాను నేను. మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా పనిచేసేటోళ్ళే తప్ప ఇలా ఏం లేదండి. బీజేపీనా? బీజేపీ ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా బీజేపీ ఏంటి అసలు? బీజేపీ ఏంటి? ముస్లింస్ ఎవరయ్యా బీజేపీ ఆర్ఎస్ఎస్? ఎవరు వాళ్ళు? నాకేం సంబంధం వాళ్ళతోటి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్వామి నీ నోటికి వచ్చినట్టు నువ్వు నోటితో మాట్లాడతలేదు, వేరే పార్టీతో మాట్లాడుతున్నావు. నోటి కాదండి మనిషిని నోటితో మాట్లాడకుండా గుద్దతో మాట్లాడుతున్నావు. డైరెక్ట్ చెప్పాలంటే అసలు బీజేపీ వాడేవాడు, ఆర్ఎస్ఎస్ ఆడేవాడు, నాకేం సంబంధం అయ్యా బాబు వాళ్ళు? కాదయ్యా ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నువ్వు నోటితోనే మాట్లాడుతున్నావు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాకేం సంబంధం అయ్యా? నేను ఇంత మటుకు అసలు ఓటు అనేది వేయలేదు తెలుసా నీకు? నేను అసలు ఓటు వేయలా. ఆడేవాడు ఆర్ఎస్ఎస్ ఆడేవాడు, బీజేపీ ఈడేవాడు, నాకేం సంబంధం అయ్యా? నువ్వు ఓటైపోతే నువ్వు భారతీయుడు కాదు, నువ్వు ఎక్కడి నుంచో వలస వచ్చిన వాడివి. అయితే నీకు వచ్చిన ఇబ్బంది నువ్వు పోయి పోలీస్ కేసు పెట్టుకో నా మీద. నువ్వు పోయి పోలీస్ కేసు పెట్టుకోవా, నీకు చేతన ఏం చేసుకోపో. కాదండి చుట్టుపక్కల ప్రాంతం కాదయా నేను మాట్లాడింది తప్పు అన్నావు, రైట్ ఏందో నువ్వు చెప్పు మరి. మీకు పగులుద్ది. ఒకసారి ఏటినారో ఇటు సైడ్ రండి ఒకసారి, మీరు నేను ఒక డిబేట్ ఏర్పాటు చేస్తాము. నాకు పగులుద్దా? నీకు పగలగొట్టే మగోడు ఎవడో రండి, నేను దానికే కూర్చున్నా. పగలగొట్టే మగోడు కోసమే చూస్తున్నా నేను, ఎవడు దొరకలేదు నాకు ఇంత మడుకు. పిచ్చలని చూడక మేరీ మాతను నువ్వు విభచారంటావా? కాదురా మరి ఇప్పుడు ఏవో వచ్చేసాడు కదరా నీ నోట్లో. నిజంగా నువ్వు బయటకు వచ్చా, నువ్వు క్రైస్తవుడని వచ్చేసావు కదా బయటికి. అరే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోలే స్టేజ్కి నువ్వు వచ్చేసావురా. అవునా? నేను గర్వంగా నాకు ఆర్ఎస్ఎస్ నాకు ఆర్ఎస్ఎస్ తో గానీ బీజేపీతో ఎటువంటి సంబంధం లేదురా. అసలు క్రైస్తవుడు ఎందుకు మారిండని ఒకసారి ఆలోచించుకోరా. ఎందుకు మారిండు క్రైస్తవుడు? ఎందుకు కాదురా? ఎవరు వెనకట మా తాతలను గుళ్ళోకి రానికపోయేది. ఆడు గుళ్ళోకి రాను, ఆడు మడ్డగుడు వెళ్ళి నువ్వు వెళ్ళి ఆడు మడ్డగుడు రా. గుళ్ళోకి ఎవడు రాదు మడ్డగుడు. వాళ్ళ ఇంటో పొల పూకులు రాకపోయి పిచ్చి లంజా వాళ్ళ గుద్ద రాకరా పోయి, నిన్ను గుళ్ళోకి రాని గుద్ద రాకపోయి ఇంటిల్లి 10 నాకండి గుద్ద నాకండి వాడిది. ఏర్రి పూకు నా కొడక. ఆడాడు గుళ్ళోకి రాలేదు, ఆడు గుద్ద రాకురా పోయి పంచదార వేసుకొని. అరే పిచ్చి నా కొడక గుద్ద నాకురా పోయి, ఆడి గుద్ద నాకు. ఎర్రిపోగులు అంజాడు వాడు గుద్ద నాకరా పోయి పంచదార వేసుకొని గుళ్ళోకి రానిపోతే. హలో ఎవరండి మీరు? అరే ఎర్పుక మీరే ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు పొద్దున్నే ఫోన్ చేసి. విను ఇంతకు ముందు వేరు, ఇప్పుడు మాట్లాడేది వేరేటోళ్ళు.
నీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే చిన్నగా మాట్లాడకండి తప్పి సీరియస్ కాకండి. మరి ఆయన ఇప్పుడు నేను చెప్పేది తప్పు అన్నప్పుడు తప్పని నిరూపించాలి కదా. నువ్వు మాట్లాడేది తప్పు అంటే దానికి ఆధారాలు చూపించాలా? నేను పూర్తిగా ఇన్వయా, నేను పూర్తిగా ఆధారాలు చూపించి మాట్లాడితే నువ్వు మాట్లాడింది తప్పు అంటాడు. ఎలా తప్పైందో నువ్వు చెప్పి అప్పుడు తప్పు అనాలా? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమైనా ఎరుపుకోవడమా మేము? తప్పులు గిప్పులు ఇక్కడ చూపించడం కాదండి. నువ్వు ఒకవేళ ఎవరు తప్పు చేసిన నిరూపించాలనుకుంటే నేను ఆల్రెడీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు ఆమె మేరీ అనే ఆమె మొగుడిని మోసం చేసింది, గర్భం చేసింది, తప్పు చేసింది నిరూపించా. తప్పు అంటాడే, మరి రైట్ అయితే నువ్వు చెప్పి నా తప్పు అని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటానని చెప్తున్నా. అన్న మీరెవరో తెలియదు, నేనెవరో నీకు తెలియదు కరెక్టేనబ్బా. నువ్వు నాది తప్పనే మాట అన్నప్పుడు నువ్వు రైట్ చెప్పాలిగా. మరి నువ్వు వినండి, కొందరికి ఇప్పుడు నోరు ఉంది కదా అని చెప్పి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల బీపీ పెరుగుతా పెరగదా? వినండి ఇప్పుడు నువ్వు మాట్లాడింది తప్పు అంటా, నువ్వే చెప్పినా తప్పు అంటా, నువ్వేమంటావు? ఏమన్నా ఆధారం చూపించి మాట్లాడండి అంటావు. నేను అదే అడిగాను ఆయన రెస్పెక్ట్ గా. నేనేమన్నా తప్పు చేస్తే నువ్వు నిరూపించి మాట్లాడాలి. నేను అదే అడుగుతున్నా బాబు. నువ్వు ఈ మాటలు చెప్పకు. నేను అడిగా, నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నిరూపించవయా అన్న. నీకు పగులుద్ది అంటున్నాడు. ఏం మాట అది? అంటే నిజంగా నేను ప్రశ్నిస్తే నాకు పగులుద్దా? ఏమన్నా మీరు పగల కొడితే చూస్తూ ఊరుకుంటానా? నేను నాకేమన్నా సత్తా లేదా, బలం లేదా? వినండి మరి మీరెవరో మాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఫోన్ ఎందుకు చేశారు? ఫోన్ మీరు మీ నెంబర్ మా అన్నకల్లేంది, మీకు ఎట్లా చేశారండి? నీకు అందుకే నీకు బుద్ధి ఉందా? అసలు నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటది, కొన్ని లక్షల మందికి తెలుసు నా నెంబరు. మెన్నని అడుగు చెప్తాడు. మెన్న పత్తిస్తున్నాడు పక్కన అడుగు, ఆయన చేసిండు నాకు, నేను చేయలా. మెన్నెవడో నాకేం తెలుసు? మీ ఊరో కూడా నువ్వెవడో కూడా నాకు తెలియదు, మెన్నెవడో నాకు తెలియదు, అసలు ఎవడు తెలియదు నాకు. నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటుంది, నాకు రోజు కాల్స్ వస్తూనే ఉంటాయి, 100-200 కాల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే అండి, మీది ఎక్కడ అండి? ఎందుకయ్యా నీకెందుకయ్యా? నాది ఎక్కడైతే సర్లేండి. అయితే నేను యమలోకంలో ఉంటా, వస్తావా? వినండి మరి నాది ఎక్కడ అంటే అసలు నీకెందుకు? నీకేం కావాలి? మీరు ఎక్కడున్నా మేము ఎక్కడున్నా మా బాధ ఏందో మేము పడతాం, మీ బాధ ఏందో మీరు పడుకోండి చాలు. ఆ మాట మెన్నగా చెప్పు బాబు, ఆ మాట మెన్నగా చెప్పు. నాకు కాదు, గుద్దలో ఏలు పెట్టి కెలుక్కుంది మెన్న, నేను కాదు. మెన్న పొద్దున్నే ఫోన్ చేసి నా గుద్దలో ఏలు పెట్టి కెలికాడు. మెన్నగా చెప్పు ఆ నీతులు, నాకు కాదు. ఓకే అండి, చెప్పు మెన్నగా చెప్పు. ఫస్ట్ ఆ నీతి వాక్యాలు మెన్నగా చెప్పు, నాకు కాదు. సరే, మీరు ఏతు బాధో తెలియదు, క్రిస్టియన్ బాధో తెలియదు, మాకు అయ్యన్నొద్దులే కానీ ఉండండి, నేను తర్వాత మాట్లాడతాం మీతో. మెన్న ఎవరు అసలు? ఇంతకు ఏం చేస్తాడు మెన్న? ఏం చేస్తాడు పని? వ్యవసాయం చేసుకుంటామండి మేము. మరి వ్యవసాయం గుద్ద మూసుకొని వ్యవసాయం చేసుకుని నాకు కాల్ చేసి నా చేతి తిట్లు తింటాం ఎందుకయ్యా? మెన్నకు గడ్డి పెట్టి, మెన్నకు గడ్డి పెట్టి కొంచెం. ఎందుకు ఆయనకి వెలుగుతూ పొద్దునే ఫోన్లు చేసి ఆయన ఎందుకు వెలుగుతాడు? మెన్నకు గడ్డి పెట్టు. మేము పెడతాం కానీ మీరు ఎక్కడ సరే వేరే అంటే మీ బతికేదో మీరు బతుకుతారు, మా బతికేదో మేము బతుకుతున్నప్పుడు మెన్నకు గడ్డి పెట్టవయ్యా. ఏమయ్యా పొద్దున నీకు పని పట్టేది, వ్యవసాయం చేసుకోకుండా ఆయన నోట్లో నోరు పెట్టావు, ఆయన గెలుక్కున్నావు అని చెప్పండి. వినండి నేను కాదు వినాల్సింది, మెన్న వినాలి నీ మాట. నీ మాటే కాదు, మెన్నయ్య నీ మాట వినుండి. నీ ఎవడో నేను గొట్టంగా వేరే పరాయండి, నేను ఎందుకు వింటా నీ మాట? వింటానండి మీరు. మరి విన్నప్పుడు ఆయనకు చెప్పు ఎందుకు ఫోన్ చేసిన అడగండి. అసలు ఫస్ట్ నాకు ఎందుకు ఫోన్ చేశాడు అడగండి. మీరే గొట్టంగా మీరు అనుకుంటే మీరు ఎట్లా అంటే మీరు అంతే అంటాం. మరి నేను గొట్టంగాడిని అనుకుంటా, లఫ్ట్ గాడిని అనుకుంటా, అది నా ఇష్టం. నువ్వెవడు అధ్యక్షం చేయడానికి? నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటానా? నువ్వెవడు అధ్యక్షం చేయడానికి? నీకేం అధికారం ఉంది అధ్యక్ష? నా ఇష్టం, నేను ఏదైనా అనుకుంటా, లుచ్చాగాడిని అనుకుంటా, ఏదైనా అనుకుంటా, నేను నా ఇష్టం అది. నువ్వెవడు కాదంటానికి? అనుకోండి నేను మెంటలగాడిని అనుకుంటా, క్రాక్ గాడిని అనుకుంటా, ఏదైనా అనుకుంటా, నా ఇష్టం అది. నాకు స్వేచ్ఛ ఉంది, అనుకుంటే స్వేచ్ఛ ఉంది నాకు. నిన్నంటే నువ్వు అబ్జెక్షన్ చెప్పాలా నాకు? నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నీకే అబ్జెక్షన్? మీరు సర్టిఫికేట్ ఇచ్చుకోవద్దు, నా ఇష్టం అది. ఏదైనా ఇచ్చుకుంటా, నేను రాసి పెట్టుకుంటా సంచిలో. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్